నమస్తే దోస్తులు. సో ఈరోజు నేను కుగట్పల్లి నుంచి గట్కేసర్కి అయితే వచ్చేసిన అనమాట. గట్కేసర్లో ఎందుకంటే ధృవాక్ష ఆర్ట్స్లో ఉన్నాయి ఈరోజు గట్కేసర్ ధృవాక్ష ఆర్ట్స్. సో లాస్ట్ టైం మనం అన్నీ కవర్ చేసినాం కదా వినాయకులు ధృవాక్ష ఆర్ట్స్లో. సో నేను ఈసారి కూడా మళ్ళీ కవర్ చేద్దాం, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి అనమాట. సో అందుకు మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి వచ్చేసిన. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్కి అయితే లైక్ కొట్టండి. ఈసారి మీరు మంచిగా సపోర్ట్ చేయండి. నేను ఈసారి ఇంకా మొత్తం మీరు ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి పోయి నేను వీడియో తీస్తా, కామెంట్స్ అయితే పెట్టండి. సో లేట్ లేకుండా మనం లోపలికి వెళ్దాం. ధృవాక్ష ఆర్ట్స్, లెట్స్ గో. సో చూస్తున్నారు కదా, ఇది ధృవాక్ష ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ అనమాట. ఈసారి కొంచెం ఎక్స్టెండ్ చేసినారు. సో చూస్తున్నారు కదా, హెవెన్ అనమాట. అప్పుడే మొత్తం వినాయకుళ్ళు ఫెస్టివల్ సీజన్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడే నాకైతే హైదరాబాద్లో ఫెస్టివల్ సీజన్ అయితే వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఈసారి ధృవాక్ష ఆర్ట్స్లో మస్తు యూనిక్ వినాయకుడు ఐడియాల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి అన్నీ కవర్ చేద్దాం. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక 75 పీసెస్ వరకు అయితే రెడీ ఉన్నాయన్నమాట. 8 ఫీట్ నుంచి 16 ఫీట్ వరకు ఉంది. సో ఈ వినాయకుడు చూస్తున్నాం కదా, ఈ వినాయకుడు మనకి 8 ఫీట్ అనమాట. సో చూడండి, కొత్త ఫేస్ ఈసారి 2026 ధృవాక్ష ఆర్ట్స్లో న్యూ ఫేసెస్తో వచ్చినాయి ఈసారి. ఆల్రెడీ ఫినిషింగ్ కూడా అయిపోయింది. అక్కడ కనిపిస్తుంది కదా మనకి బ్యాలెన్సింగ్ వినాయకుడు. సో ఈసారి క్రేజీ ఉంది వీళ్ళ ఫినిషింగ్. అప్పుడే మొన్ననే స్టార్ట్ చేసినారు, అప్పుడే వీళ్ళు ఒక 70 పీసెస్ వరకు ఫినిషింగ్ అయిపోయిందంట. వావ్, నాకైతే అసలు ఇక పండగ వచ్చేసినట్టు అనిపిస్తుంది. మొన్ననే అయిపోయింది, మళ్ళీ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. చూసినారు కదా బ్యాలెన్సింగ్. సమ్ ఇదేదో కాన్సెప్ట్ ఉంది ఈ వినాయకుడిది. ఇంకా ఈ వినాయకుడిలో మొత్తం సిట్టింగ్ పొజిషన్. ఇక్కడేమో కింద నంది మహారాజ్ మీద గణేశుడు. ఈ వినాయకుడు చూసినాం కదా మనం లాస్ట్ టైం, ట్రెండింగ్ ఉండే ఎక్కడ చూడు ఈ వినాయకుడే ఉండే అనమాట. సో యూనిక్ వినాయకులు ఉన్నాయి. ఈసారి మంచిగా ఉంది ఫేస్ ధృవాక్ష ఆర్ట్స్. ఇంకా ఫినిషింగ్ కూడా మనకి తెలుసు కదా, లాస్ట్ టైం ఎట్లా ఇచ్చినారో బాగుంది ఫినిషింగ్ వీళ్ళది. వావ్, బాగుంది గణేశుడు. గణపతి బప్ప మోరియా. అసలు హైదరాబాద్ ఈసారి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వినాయక చవితి అయితే. వావ్, అన్నీ యూనిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇంకా ఫినిషింగ్ అవ్వలే. ఇంకా ఇప్పుడే ఇన్ని మోడల్స్ తయారైతే ఇంకా పండగ వచ్చేసరికి అసలు క్రేజీ. ఈసారి హైదరాబాద్లో చాలా ఆర్టిస్టులు వచ్చినారు అనమాట. కొత్త ఆర్టిస్టులు, కొత్త వర్క్షాప్స్ అయితే వచ్చినాయి. సో ఈసారి మనం అన్నీ కవర్ చేద్దాం. లాస్ట్ టైం లాగానే సేమ్ మీరు అట్లనే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచిగా చేస్తా ఈసారి వీడియోస్. ఇక్కడ ఉన్నాయి చూడండి డైస్, బ్యాక్గ్రౌండ్స్, ఫ్రేమ్లు మొత్తం అయితే వచ్చేసినాయి అనమాట. సో అక్కడ వర్క్ నడుస్తుంది, ఒకసారి పోయి చూద్దాం. బాబా, ఈ గణేష్ అసలు క్రేజీ వచ్చింది. ఫినిషింగ్ అయితే మస్తు వచ్చింది. చాలా హైట్ ఉంది, 6 ఫీట్ హైట్లో పైన వినాయకుడు చేసినారు. స్టాండింగ్ పొజిషన్లో. సో ఈ అన్న ఫినిషింగ్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ స్టాండింగ్ గణేశుడు. సో ఇప్పటిదాకా వీళ్ళు మస్తు చేసేసినారు అనమాట. ఆల్రెడీ 75 పీసెస్ తయారు చేసినారు ఇక్కడ. లాస్ట్ టైం కూడా వీళ్ళు చాలానే తయారు చేసారు పీసెస్ అయితే. సో వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి. సో ఇంకా కొత్త యూనిక్ పీసెస్ ఉన్నాయి. ఇవి వినాయకుడు ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది, చూద్దాం. సో చూసినారు కదా, యూనిక్ గణేశులు ఉన్నాయి. ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి. చాలా ఫ్రేమ్స్ మొత్తం అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు.
కొత్త బాడీస్ వచ్చినాయి, పెద్ద వినాయకుడివి బాడీస్ అన్నమాట, మోల్స్. ఈ గణేశుడు అయితే 16 ఫీట్ వినాయకుడు అంట. 16 ఫీట్ ఐడల్కి కూడా కొత్త ఫేస్ వచ్చింది ఈసారి, దుర్వాక్షిలా. సో ఇగోండి కొత్త కొత్త బాడీ, 10 ఫీట్ బాడీ ఫేస్లు ఇంకా ఆడదానికి ఉన్నాయి. పెద్ద పెద్ద పార్ట్స్, కొత్త పార్ట్స్ ఇవన్నీ, కొత్త బాడీస్ తయారవుతున్నాయి. సో గణపతి బప్ప మోరియా. సో ఇదన్నమాట దుర్వాక్ష ఆర్ట్స్లో అప్డేట్ 2026లో. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో మన ఛానల్కి అయితే ఫాలో కొట్టేయండి, లైక్ అయితే మర్చిపోకండి. మీరు ఎన్ని లైక్స్ కొడితే నేను అంత ఉత్సాహంగా వీడియోస్ చేస్తాను అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై బోలో గణేష్ మహారాజ్కి జై.